నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి భాగవత మేళ ఆనందహేళ గల్పిక వింటారు. తంజావూరులోని ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సరస్వతీ మహల్ లైబ్రరీ తెలుగు విభాగాన్ని పర్యవేక్షించే మిత్రుడు రవి 2 ఏళ్ల క్రితం ఒక వేసవి మధ్యాహ్నం ఫోన్ చేసి అక్కడ జరిగే శాలియ మంగళం భాగవత మేళాకు రమ్మని ఆహ్వానించాడు. దూరం వల్ల, మే నెల ఎండల వల్ల వెళ్ళడానికి మొదట కొంచెం సంకోచించాను. రవి మరీ పట్టుబట్టడంతో అతన్ని సంతోషపెట్టడం కోసం అప్పటికి సరే అన్నానే కానీ నిజంగా వెళ్దాం అనుకోలేదు. ఆ తర్వాత రోజున శ్రీ సిఎస్ఎం సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించి భాగవత మేళ పుట్టుపూర్వోత్తరాలని చెప్పారు. ఆయన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదని, ఇండియన్ రైల్వేలో రిటైర్డ్ ఇంజనీర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. వీరు అమెరికాలోని ఫీనిక్స్ యూనివర్సిటీలో వారి అబ్బాయి అనిరుద్ధ్ చదువుకునేటప్పుడు అక్కడి ఆర్ట్ విద్యార్థులతో కలిసి భాగవత మేళా డెమో లెక్చర్ ఇచ్చి మన ప్రాచీన కళారూపాలకి ఖండాంతర ఖ్యాతి కల్పించారు. వారు చిన్నతనంలో భాగవత మేళాలో ప్రహ్లాదుని పాత్రను, పెద్దయ్యాక లీలావతి పాత్రను కూడా పోషించారట. మేళాకు వెళ్లాలని నిర్ణయించుకుని చెన్నై వాసి మా బావమరిది పివి రావుతో మాట్లాడాను. కళాప్రేమికుడైన ఆయన ఎంతో ఉత్సాహంతో మా చెల్లెలు సంపూర్ణతో కలిసి వెళ్దామని భరోసా ఇచ్చారు. అలా మా భాగవత మేళా యాత్ర ఖరారైంది. మేము తంజావూరు బయలుదేరడానికి కొన్ని రోజుల ముందు తమిళనాడులోని తెలుగు సంస్కృతి మరియు కళలపై విస్తృత పరిశోధన చేస్తున్న డాక్టర్ సగిలి సుధారాణి గారు ఈనాడు దినపత్రికలో వన్నె తగ్గని యక్షగానం అనే వ్యాసం రాశారు. ఈ భాగవత మేళా మూలాలు కృష్ణానది ఒడ్డున ఉన్న కూచిపూడిలో ఉన్నాయని, 16వ శతాబ్దంలో రఘునాథ నాయకుని పాలనలో గోదావరి ప్రాంతం నుండి 400 కుటుంబాలు తంజావూరుకు వలస వచ్చారని, నాయకరాజులు వీరికి కొన్ని అగ్రహారాలు దానమిచ్చారని రాశారు. ప్రస్తుతం శాలియ మంగళంలో ప్రదర్శించే యక్షగానాన్ని శ్రీభరతం పంచనద భాగవతార్ గారు రాశారట. పోతనగారి భాగవతం వీరి రచనకు ప్రేరణ. మేలటూరులో ప్రదర్శించే యక్షగానాన్ని మేలటూరు వెంకట్రామశాస్త్రి గారు రాశారట. ఈ యక్షగానాలన్నీ స్వచ్ఛమైన తెలుగులో రచించారు. అప్పట్లో 4 ఊళ్లల్లో మొదలై నేటికీ శాలియ మంగళం మెలటూరులో నిర్వహించబడుతోంది. శూలమంగళం, ఊత్తుకాడులో ఈ ప్రదర్శనలు కొన్నేళ్ల తర్వాత అంతరించాయి. కోవిడ్ కష్టకాలంలోనూ గత 370 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయ ప్రదర్శన నిర్వహించడం విశేషం. నరసింహ జయంతి రోజు సాయంత్రానికి శాలియ మంగళం చేరుకున్నాం. శ్రీ సిఎస్ఎం సుబ్రహ్మణ్యం గారు మాకు సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కడున్న నరసింహస్వామిని దర్శించి మేళా ప్రారంభానికి ముందు కొందరు కళాకారులతో కాసేపు ముచ్చటించాం. గణేష ప్రార్థనతో ప్రహ్లాద విజయం ప్రారంభమైంది. 8 ఏళ్లు కూడా నిండని చిన్న చిన్న పిల్లలు బాలగణేశుడు, మురుగన్ పాత్రలని ఎంతో మనోహరంగా పోషించారు. వారి కుటుంబాల్లో బాలారిష్టాలు తొలగిపోవాలని స్వామికి మొక్కుకుని తమ పిల్లలతో మేళాలో బాలవినాయకుడు వేషం వేయించడం వారి నమ్మకం. గణేశునికి పోటీ ఎక్కువైతే లాటరీ వేసి ఒక్కరికే అవకాశం కల్పిస్తారట. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగే నరసింహ జయంతికి కూడా మమ్మల్ని రమ్మని శ్రీ సిఎస్ఎం సుబ్రహ్మణ్యం గారు ఆహ్వానించారు. యక్షగానంలో చివరి అంకం అద్భుతమని, అది తప్పక చూడాలని, మళ్ళీ రండి అని ఒత్తిడి చేశారు. ఇంకోసారి వెళ్దామా అని ఆప్తమిత్రుడు వాసుని అడగడమేమిటి, తాను టికెట్స్ కొనేసి వాట్సాప్కి పంపడం క్షణంలో జరిగిపోయాయి. కృష్ణ రాయబారంలో తప్పదు యుద్ధము, బంధునాశము, అయినను పోయి రావలే హస్తినకు అన్నట్టు అయినను పోయి రావలే శాలియ మంగళమునకు అని ఇద్దరం ముందు రోజే తంజావూరు చేరుకున్నాం. ఈసారి భాగవత మేళ ఆశాంతం చూడ్డానికి కమిటై ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోయి మరీ గేరపయ్యాం. సాయంత్రం 6 గంటలకి శాలియ మంగళం చేరుకుని పూజలో పాల్గొన్నాం.
మేళా నిర్వాహకులు మమ్మల్ని సత్కరించి తీర్థప్రసాదాలు అందచేశారు. సావనియర్ విడుదల అనంతరం మేలటూరు వెళ్లి అక్కడి నిర్వాహకులను కలిశాం. మేలటూరు మహాలింగం గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉగాది ఉత్సవాలలో కళారత్న పురస్కారంతో సత్కరించినందుకు అభినందనలు తెలిపి వారితో ముచ్చటించి తిరిగి రాత్రి 10 గంటలకి శాలియమంగళం చేరాం. ఆ రోజు రాత్రి ప్రహ్లాద విజయం అత్యంత శోభాయమానంగా కొనసాగింది. హిరణ్యకశ్యప పాత్రధారి చిరంజీవి అనిరుద్ధ్ జర్మనీలో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తూ గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్లో శిక్షణ పొంది ఈ పాత్రను పోషించాడు. ఈ పాత్ర పోషించడం తన జీవిత లక్ష్యమని చెప్పాడు. తన హావభావాలతో అభినయంతో ఆ పాత్రను ఎంతో హృద్యంగా ప్రదర్శించాడు. బాలప్రహ్లాదుడు యూకేజీ విద్యార్థట. నరసింహస్వామి మళ్ళీ మా సుబ్రహ్మణ్యం గారే. లీలావతి పాత్రధారి టీసీఎస్ ఉద్యోగి. సూత్రధారి వేషధారి 9వ తరగతి చదువుతూ వేదాధ్యయనం చేస్తున్న మరో బాలుడు. గాత్ర బృందంలో ఒకరు సిటీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగి, ఇంకొకరు టీవీఎస్ గ్రూప్ ఉద్యోగి, మరొకరు ఏవియేషన్ ఇంజనీర్. వీరిలో ఏ ఒక్కరూ కళాకారులు కారు. తెల్లవారుజామున 3:30 గంటలకు నరసింహ ఉద్భవం. ఉగ్ర నరసింహుని ఆహార్యం మరాఠీ ప్రభువుల ఆహార్యాన్ని పోలి ఉంది. స్వామి ధరించిన మాస్క్ 300 ఏళ్ల క్రితం అత్తమరం చెట్టు నుండి, అంటే పైడి చెట్టు నుండి తయారు చేశారట. నేటికి అదే మాస్కును పవిత్రంగా పరిరక్షిస్తూ ప్రతి ఏడూ దాన్నే ధరించడం విశేషం. హిరణ్యకశ్యప నరసింహ సంవాదానికి అక్కడి అగ్రహారం వీధే రంగస్థలం. వీధికి ఇరువైపులా ప్రేక్షకులు గంటల తరబడి కదలకుండా కూర్చుని మేళాను తిలకించడం అద్వితీయం. నేలపై కూర్చుని 10 నెలలు నిండని పసిపిల్లలను ఒడిలో పెట్టుకుని నటులతో పాటు వంత పాడేవాళ్లని, 5-6 సంవత్సరాల పిల్లల్ని కూర్చోపెట్టుకుని తాళమేసే బామ్మలని, 70 దాటిన వృద్ధ దంపతులను రసికులైన ప్రేక్షకులుగా చూడ్డం ఇంకెక్కడా ఉండదేమో. సంవాదానంతరం హిరణ్యకశ్యప సంహారం, ప్రహ్లాద పట్టాభిషేకం జరిగింది. స్వామి ప్రహ్లాదుని ఒక అంకం మీద, లక్ష్మీదేవిని వామాంకం మీద కూర్చోపెట్టుకుని గ్రూప్ ఫోటో దిగడంతో నాటకం ముగిసింది. ప్రహ్లాదుడు స్వామిని శాంతింపచేసిన తర్వాత స్వామిని వీధి చివరనున్న గుడికి ఊరేగించారు. ఊరేగింపు వెనుక ప్రేక్షకులందరూ పొర్లుదండాలు చేసుకుంటూ గుడికి చేరుకున్నారు. స్వామి నడిచిన పాదధూళి సోకితే పావనమవుతామన్న విశ్వాసంతో భక్తులు పొర్లుదండాలు చేస్తారని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆ నరసింహ జయంతి రాత్రి శాలియ మంగళం ప్రహ్లాద చరిత్ర భాగవతమేళ గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఎవ్వరి ఆదరణ లేకపోయినా, ఏ ప్రభుత్వ సహకారం లేకున్నా కొన్ని 100 సంవత్సరాలుగా భాగవత మేళాను కొనసాగించడం వెనుక తమ వారసత్వాన్ని, తమ సంస్కృతిని కాపాడుకోవాలనే వారి తపన, దృఢ సంకల్పం అబ్బురం. వీరి తపన చూస్తే ఫారెస్ట్స్ ఆర్ సర్వైవింగ్ డిస్పైట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నట్టు కల్చర్ విల్ సర్వైవ్ డిస్పైట్ కల్చర్ డిపార్ట్మెంట్ అన్న నమ్మకం బలపడింది. శాలియ మంగళం, మేలటూరు అగ్రహారికులు ప్రతి ఏటా జరిగే నరసింహ జయంతి భాగవత మేళాలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆ రోజున గ్రామమంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. అంతరించిపోతున్న యక్షగాన కళారూపాలని కాపాడడంలో వారి చిత్తశుద్ధి, అంకితభావం, పట్టుదల అత్యంత అభినందనీయం. ఇటువంటి ప్రతిఫలాపేక్ష లేని కళాభిమానుల్ని చూసినప్పుడల్లా ఒక దేశం యొక్క సంస్కృతి ఆ దేశ ప్రజల హృదయాలలో, ఆత్మలలో నిలిచి ఉంటుంది అన్న మహాత్మా గాంధీ మాటలు ఎంతో వాస్తవం కదా అనిపించక మానదు. ఈ సంవత్సరం నవంబర్-డిసెంబర్ మాసాలలో హైదరాబాదులో భాగవత మేళా డెమో లెక్చర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనని మాన్యులు శ్రీ కెవి రమణాచారి ఐఏఎస్ గారితో పంచుకున్నప్పుడు వారు తప్పక ఏర్పాటు చేద్దామని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరం. మరోమారు మేలటూరు యాత్రను దిగ్విజయంగా జరిపించడంతో పాటు శ్రీరంగనాథుని సన్నిధిని, తిరువాయూరు త్యాగరాజ సన్నిధిని ప్రాప్తింపచేసిన ఆప్తబంధు వాసుకి నమస్సులతో వంగల హర్షవర్ధన్. వసంతవల్లరిలో ప్రఖ్యాత బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి భాగవత మేళ ఆనందహేళ
గల్పిక విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.